ఇవాళ మీకు వీడియో చూపించేది ఎక్కడికంటే హుమయూన్ టాంబ్. ఇది హజరత్ నిజాముద్దీన్‌లో ఉంటది ఢిల్లీలో. సో, హజరత్ నిజాముద్దీన్ దర్గా దాటిన తర్వాతే ఇక్కడికి వెళ్ళొచ్చు. ఇక్కడ టికెట్ ఇండియన్‌కి సిటిజన్స్‌కి మూడిట్లకి కలిపి అయితే రూ. 115. 3 ఏంటంటే ఒకటి మ్యూజియం, 2 హుమయూన్ టాంబ్, 3 నర్సరీ. సండే నర్సరీ అని ఉంటది. అదే అదర్ సిటిజన్స్‌కి, అదర్ నేషనాలిటీస్‌కి అయితే రూ. 950 అయితే తీసుకుంటారు. రేట్లు అయితే చాలా రీజనబుల్‌గానే ఉన్నాయి. వీటిలో ఉండే ఇంకొక ప్లస్ ఏంటంటే మనం మొబైల్ అనేది లోపలికి తీసుకెళ్ళొచ్చు. సో, మన తిండి కూడా లోపలికి తీసుకెళ్ళొచ్చు, తినొచ్చు. జనరల్‌గా చాలా చోట్లయితే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మన మొబైల్స్ లోపలికి తీసుకెళ్ళనివ్వరు. సో, ఏదన్నా లోపల మాత్రం కెమెరాలు ఎవరైతే కెమెరామెన్స్ ఉంటారో వాళ్ళు తీస్తారు. ఫోటోకి 200, 300, 500 గుంజుతారు. కానీ నాకు తెలిసిన హైదరాబాద్‌లో కూడా నైజాం ప్లేసుల్లో కూడా నేను ఎక్కడ అబ్జర్వ్ చేయలేదు. ఏంటి లోపలికి మొబైల్ తీసుకెళ్ళకుండా ఉండడం, లేదా ఫుడ్ తీసుకెళ్ళకుండా ఉండడం. ఇక్కడ చక్కగా మనం ఫ్యామిలీతో ఫుడ్ తీసుకెళ్ళొచ్చు. మొత్తం చిల్డ్రన్ వెళ్తే చాలా ఎంజాయ్ చేస్తారు. నాకు తెలుసుకుంటే ఇప్పుడు ఎండాకాలం అంత కొంచెం ఓవర్ హీట్ సాచురేషన్ అయిపోతాం కాబట్టి బెస్ట్ ఏంటంటే సెప్టెంబర్, అక్టోబర్‌లో తీసుకెళ్తే ఫ్యామిలీస్‌తో లేదా దసరా సెలవులకు కానీ అలాగా బాగుంటుంది. ఓన్లీ పెద్దోళ్ళు వెళ్ళాలనుకుంటే చక్కగా డిసెంబర్‌లో వెళ్తే చలికాలం కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో, ఇవన్నీ అయితే సమాధులు. మనం వెళ్ళింది సమాధులకే. సో, వీళ్ళ సమాధులు, వీళ్ళ కట్టడాలన్నిటిని ఇలా పెట్టుకునేవారని అందరికీ తెలిసిందే కదా మనకి. మొఘళ్ళు కానీ లేదంటే నైజాములు కానీ. ఇదేంటంటే భారతదేశంలోని ఢిల్లీలో ఉన్న ఒక చారిత్రాత్మకన. ఇది ఒక అద్భుతం మాట. ఇది మొఘల్ సామ్రాజ్య స్థాపకుడైన హుమయూన్ సమాధిగా నిర్మించబడింది ఇది ఫస్ట్. సో, హుమయూన్ సమాధి మొఘల్ వాస్తు శిల్పంలో ఒక మైలురాయి అంట. ఇది పర్షియన్ శైలిలో, అంటే పర్షియాలో ఎలా అయితే కట్టడాలు అయితే ఉంటాయో ఆ పర్షియా శైలిలో అయితే ఉంటాయి. మ్యాక్సిమం మనకి ఎక్కడ చూసినా ఏంటంటే సమాధి ఎరుపు ఇసుకరాయి మరియు తెల్లని మార్బుల్తో నిర్మించబడింది. ఇది మొఘల్ శైలికి ప్రసిద్ధి. మ్యాక్సిమం మొఘల్స్ అన్ని సమాధులు కానీ అన్ని కట్టడాలు కానీ ఇలాగే ఉంటాయి. మీకు కుతుబ్ మినార్ చూసుకున్నా, ఇంకేమన్నా చూసుకున్నా సరే సమాధి కానీ కట్టడాలు కానీ అలాగే ఇసుకరాయి, అంటే ఎరుపు ఇసుకరాయి ఉంటుంది చూడండి, అది తెల్లని మార్బుల్తో అయితే నిర్మించబడింది. సో, మనకి ఇది కొంచెం ఎలాగైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు ఏదన్నా కొత్తగానే ఉంటుంది. సో, ఇదంతా అక్కడ బయట మనం ఫస్ట్ వెళ్ళగానే రైట్ సైడ్ అయితే ఉంటుంది అన్నమాట. ఆ రైట్ సైడ్ వెళ్ళినప్పుడు ఇదంతా చూడొచ్చు. వీడియో కొంచెం ఓపిక్గా చూడండి. 13 నిమిషాల దాకా వస్తుంది దగ్గర దగ్గర. మీకు అన్నీ చూపిద్దాము కరెక్ట్గా. అంటే చాలామంది ఇప్పుడు అందరూ వెళ్ళలేము కాబట్టి, సో వెళ్ళలేని వాళ్ళ కోసం, నాకున్న సబ్స్క్రైబర్ల కోసం, సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఏదో మనం ఆతృత ఇంకేమన్నా అనుకోవచ్చు. సో ఇదేంటి ఫైనల్గా రైట్ సైడ్ ఉండే ఒక టాంబ్ ఏదైతే ఉందో ఇది మనం మెయిన్ హుమయూన్ టాంబ్కి అయితే వెళ్ళిపోదాం. దీని తర్వాత ఇది మాట మెయిన్ హుమయూన్ టాంబ్కి ఎంట్రన్స్. ఇది ఫస్ట్ ఎంట్రన్స్, మళ్ళీ సెకండ్ ఎంట్రన్స్ ఉంటుంది. సో బయట అంతా చాలా పెద్ద గార్డెన్ ఉంటుంది ఈ టాంబ్కి బయట. కట్టారు కానీ నాకు తెలిసిన భారతదేశానికి ఇది ఒక ఏంటంటే పర్యాటక శాఖలో మంచి డబ్బులు అయితే రప్పిస్తే. ఎందుకంటే చాలామంది ఫారినర్లు అయితే వచ్చి ఇక్కడ మొత్తం అంతా చూసుకొని ఆనందించి ఫోటోలు తీసుకొని అన్ని బాగా వెళ్తున్నారు. ఫోటోలకి అలౌ చేయాలి. ఇప్పుడు కొన్ని మొన్న ఒక చూడడానికి వెళ్ళిన అక్షర్ధామ్కి అక్కడ ఫోటోకి లోపల అలౌ చేయలేదు. సో వాళ్ళందరూ వచ్చిన వాళ్ళు వాళ్ళ ఊర్లో చూపించుకోవాలి కదా, అరే నేను ఇలాంటి ప్లేస్కి వెళ్ళాను అని ఫారినర్స్ చూపించుకుంటూ. ఎందుకంటే వాళ్ళ టికెట్ రేట్ కూడా చాలా ఎక్కువ, మనకులాగా కాదు. అంటే వాళ్ళకి తక్కువ అనుకోండి, వాళ్ళు మన డాలర్లు అవన్నీ పోల్చుకుంటే. అలా అని చెప్పి అందరూ ఉన్నత సంపన్నమైన దేశాల నుంచే రారు కాబట్టి. సో ఏదేమైనా ఫోటోలకి అయితే అలౌ చేస్తుంటే మంచిది. ఇలా మనకులాగా వీడియోలు కూడా తీసుకోవచ్చు. సో ఇది నేను సైడ్ నుంచి వెళ్ళిన మార్గం, అందరిలాగా స్ట్రైట్గా వెళ్ళా. ఇది జైలు అనుకుంటా, అప్పట్లో ఎవరన్నా తప్పులు చేస్తే జైలు వేసుకోవడం అనుకుంటా. అలాగా మనం ఎక్కడ చూసినా సరే గాలి వెళ్తూ మొత్తం చక్కగా అయితే వస్తుంది, మనకి ఎక్కడ చీకటి కూడా అనిపించదు. సో ఇది రైట్ సైడ్ నుంచి స్ట్రైట్గా వెళ్తే ఇంకొకటి వస్తుంది. మీరు వెళ్ళినప్పుడు కూడా అన్నీ కొంచెం ఓపిక్గా వెళ్ళాలి. ఒక హాఫ్ డే కన్నా ఎక్కువే పడుతుంది మీకు. హాఫ్ డే అంటే ఇంచుమించు ఫ్యామిలీతో అయితే 1 డే పడుతుంది. ఎందుకంటే నేను ఒక్కడనే వెళ్ళాను కాబట్టి నాకు హాఫ్ డే పట్టింది.
సో హాఫ్ డే కన్నా ఎక్కువే పట్టింది. 10కి ఇక్కడికి రీచ్ అయితే ఇంగ్లీష్ బయటకు వచ్చేటప్పుడు 4 అయింది 3 చూసుకునేటప్పటికి. అంటే 6 అవర్స్ నాకు పట్టింది. నేను ఒంటిగా కాబట్టి ప్రస్తుతానికి. సో ఫ్యామిలీతో వెళ్తే మాత్రం కంపల్సరీగా 1 డే అయితే పడుతుంది. ఎందుకంటే పిల్లలు వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు, అలసిపోతారు కాబట్టి 1 డే కేటాయించుకోవాలి మీరు ఈ మూడింటిని చూడడానికి ఢిల్లీ వెళ్ళినప్పుడు. లోపల సమాధులే ఉంటాయి కానీ ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో. గార్డెన్ ఏరియా కానీ ఇవి కానీ అంతా అని. సో ఇదంతా మీకు చూపించింది అఫ్సర్ వాళ్ళ టాంబండ్ మాస్క్ మాట. ఇది 1506లో అయితే నిర్మించబడ్డాయి. ఇదంతా ఈ ఏరియా అంతా ఇది మసీదు ఈ ఏరియా. మనం ఇంకా మెయిన్ టాంబ్కి వెళ్ళలేదు. అప్పుడు 6 నిమిషాలు వీడియో అయిపోయింది అనుకుంటున్నారు కదా, కొంచెం ఓపిక్గా వినాలని అందుకే అంటున్నా. మెయిన్ టాంబ్కి వెళ్ళే ముందు కొంచెం ఓపిక్గా చూస్తే మీకు హ్యాపీగా ఉంటుంది మీరు వెళ్ళినప్పుడు కూడా. సరే ఇంకా సుత్తి లేకుండా అయితే మెయిన్ రీజియన్కి అయితే వెళ్ళిపోదాం ఇంకా. సో ఇదేంటి మనకి లోపలికి వెళ్తున్నప్పుడు ఇంకొక మనకి అన్ని వ్యూస్ చుట్టుపక్కల నార్త్, వెస్ట్, సౌత్, ఈస్ట్ అన్ని హుమయూన్ టాంబ్ చుట్టుపక్కల ఉన్న అన్ని 4 ఒకేలా కనిపిస్తాయి మనకి. అప్పుడు కట్టినా సరే చూడండి ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి. అప్పుడు సిమెంట్ లేదు, ఇసుక లేదు, ఏమీ లేదు. ఇది ఓన్లీ రాళ్ళతోని మట్టితోని వాటితోనే కట్టేశారు. ఇది వెస్ట్ గేటు. సో హుమయూన్ 4 గేట్లు అయితే ఉంటాయి ఇక్కడ. వెస్ట్ గేటు, ఈస్ట్ గేటు, సౌత్ గేటు, నార్త్ గేట్ అని. ఇది హుమయూన్ టాంబ్. మనం ఇప్పుడు మెయిన్ టాంబ్కి లోపలికి వెళ్తున్నాం 7 నిమిషాల తర్వాత. సో ఇది మెయిన్ టాంబ్ మాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హుమయూన్ 1530 నుంచి 1540 మరియు 1550 నుంచి 56 మధ్య మొఘల్ సామ్రాజ్యాన్ని అయితే పరిపాలించాడంట. అక్కడ 10 ఏళ్ళు, ఇక్కడ 1 సంవత్సరం. అతని పాలనలో షేర్షా సూరి చేతిలో అయితే ఓడిపోయి పర్షియాకు పారిపోయాడు. అక్కడ పర్షియన్ వాస్తుశిల్పి ప్రభావం అతనిపై చూపింది. అది ఈ సమాధి డిజైన్లు అయితే ప్రతిబింబించిందని చెప్తారు ఇక్కడ. సో హుమయూన్ మొఘల్ సామ్రాజ్య స్థాపకుడైన బాబర్ కుమారుడు 1556లో మరణించాడు. అతని భార్య హమీదా బాను బేగం ఆదేశంతో 1565 నుంచి 72 మధ్యన ఈ సమాధి అయితే నిర్మించబడింది. 7 ఏళ్ళు పట్టిందంట ఈ సమాధి మొత్తం నిర్మించడానికి. సో ఇది మెయిన్ మాట మనకి కనిపించే దాంట్లో. ఈ సమాధి మొఘల్ వాస్తుశిల్పంలో ఒక కొత్త శైలిని అయితే పరిచయం చేసిందని చెప్తారు. ఇది తర్వాత తాజ్మహల్ వంటి నిర్మాణాలకు మార్గదర్శకంగా నిలిచింది. అంటే తాజ్మహల్ కట్టకన్నా ముందు ఇది కట్టారు కాబట్టి దీన్ని నమూనాగా తీసుకొని ఇంచుమించు ఇదే టైప్లో తాజ్మహల్ని అయితే షాజహాన్ కట్టించాడని అంటారు. సో అందరూ ఇంకా ఫ్యామిలీస్ అందరూ అయితే వచ్చారు. లవర్స్, గర్ల్ ఫ్రెండ్స్, గర్ల్స్, బాయ్స్ అలాగా. సో ఎవరి కాదు ఎవరి ఎంజాయ్మెంట్ వాళ్ళది. సరే ఇది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఆగా ఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ ఏకేటీసీ మరియు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ సంయుక్తంగా 1997 నుంచి 2003 మధ్య ఈ సమాధిని పునరుద్ధరించాయంట. దాని అసలు సౌందర్యాన్ని తిరిగి తీసుకొచ్చాయి. అంటే కొంచెం మనకి 500-600 ఏళ్ళు అయిపోయినాయి కాబట్టి కొంచెం డ్యామేజ్లు అవన్నీ ఉంటాయి కాబట్టి. సో ఇవి ఏదైతే చెప్పానో ఏకేటీసీ అండ్ ఏఎస్ఐ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ 6 ఏళ్ళు పట్టిందంట మొత్తం ఈ అన్నింటినీ పునరుద్ధరించడానికి. హుమయూన్ సమాధి మొఘల్ వాస్తుశిల్పంలో ఒక ముఖ్యమైన దశను అయితే సూచిస్తుంది. ఇది భారతీయ మరియు పర్షియన్ శైలిలో సమ్మేళనంగా అయితే ప్రదర్శిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే చాలామంది కొంతమంది వెళ్తారు, కొంతమంది వెళ్ళరు. ఎక్కడికంటే హజరత్ నిజాముద్దీన్ దర్గాకి. సో హిందూస్ వెళ్ళొచ్చు, ముస్లిమ్స్ వెళ్ళొచ్చు, అందరూ వెళ్ళొచ్చు. అది చూసుకున్న తర్వాత మీరు అంటే దర్గాకి మనకు 1 అవర్ పడుతుంది. ఆ దర్గాలో హజరత్ నిజాముద్దీన్ దర్గాలో అది చూసుకున్న తర్వాత స్ట్రైట్గా వస్తే ఎంతో దూరం ఉంటుంది. అక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది అంతే. ఆ 1/2 కిలోమీటర్ మనకు స్ట్రైట్గా వస్తే ఇక్కడ హుమయూన్ టాంబ్ అయితే ఉంటుంది. సో 1 డే పెట్టుకుంటే ఈ రెండింటికి హజరత్ నిజాముద్దీన్ దర్గాకి హుమయూన్ టాంబ్కి మీకు ఎగ్జాక్ట్గా అయితే సరిపోతుంది. ఇంకా లోపల అన్ని అందరి సమాధులు అయితే ఉంటాయి. ఇంకా వాళ్ళ సమాధులు, వీళ్ళ కుటుంబంలో సమాధులు. ఇది మెయిన్ మాట హుమయూన్ సమాధి ఇది.
సో అంత పాలరాయితో కట్టారు అప్పట్లోనే. సో ఇది ఫ్రెండ్స్, ఇది చెప్పదలుచుకున్నది. కొంచెం ల్యాగ్ అయిందని నాకు తెలుసు, ఎందుకంటే ఆ వీడియో అంతా ఇప్పుడు అంతా చూడాలి అనుకున్న వాళ్ళు అంతా చూస్తారు, ఫార్వర్డ్ చేయాలనుకున్న వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు. సో ఎంతమంది చూస్తారో కూడా తెలియదు, నాకు తెలుసు 100 మంది అన్నా చూస్తారో లేదు తెలియదు, కానీ మనం ఏదో కష్టపడాలి. సో అప్పట్లో ఏం చెప్పారు మహాత్ములు, ప్రయత్నం చేయి ఫలితం ఆశించుకున్నారు కదా, అలాగా నా ప్రయత్నంగా నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇంక ఎక్కడికి వెళ్ళినా ఇవి ఆ పేర్లు అయితే రాసుకోవడం, మనమేమో ఆల్ లవ్స్ ఏళ్ళు ఎల్లవ్స్ ఆల్ అని మనం కూడా రాసుకుందాం అనుకున్నాం, కానీ 37 ఏళ్ళు వచ్చి ఇంకేం రాసుకుంటే ఈ వయసులో అని చెప్పి, ఒకవేళ మనం రాద్దాం అనుకున్న గోడలన్నీ సరిపోవు ఎందుకులే అని చెప్పి, అంటే వన్ సైడ్ ప్రేమించిన అన్నింటిని రాయాలంటే ఇక్కడ గోడలు సరిపోవు, సరే ఇంకెందుకులే అని చెప్పి వదిలేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ గేట్లోంచి వస్తున్నామో ఎటు నుంచి వెళ్తున్నామో కూడా కన్ఫ్యూజింగ్ ఉంటుంది, ఎందుకంటే అన్ని వైపులు మనకి ఒకేలా కనిపిస్తాయి. సో కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది, కానీ పెద్ద కష్టమేం కాదులే, ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇదంతా చూడడంతో మీకు చాలా ఓపిక అయితే అయిపోతుంది, ఎందుకంటే పైకి ఎక్కి దిగి మీ ఓపిక మాట, మీకు ఎంత ఓపిక ఉంటే అంత చూడొచ్చు. కాకపోతే అన్నీ ఒకేలా ఉంటాయి. లవర్స్కి అయితే మంచి టైంపాస్ అయితే అవుతుంది, ఫ్యామిలీస్తో వెళ్ళిన వాళ్ళకి కూడా మంచి టైంపాస్ అవుతుంది, పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు కాబట్టి. ఇదేంటి ఫైనల్ నమూనా. చెప్పాను కదా, వైట్ అండ్ రెడ్ టైప్లో మిక్స్డ్లో ఉంటుంది మొత్తం అంతా ఫోర్ట్ అంతా అని. ఇంకా ఈ వాటర్ ఇవన్నీ వచ్చి నైట్ 10 వరకు అయితే ఉంటుంది, కొన్ని ప్లేసెస్లో అయితే. ఇక్కడ 7 వరకు అయితే కంపల్సరీగా ఉంటుంది. నైట్ టైం ఇంకా బాగుంటుందని విన్నాను. సో ఈసారి నైట్ టైం వెళ్ళినప్పుడు చూద్దాం. ఇది బాబర్ స్టాంప్ అంట, ఈ సైడ్కి ఉన్నది ఇక్కడ బాబర్ స్టాంప్. ఇది ఫస్ట్ మొఘల్ చక్రవర్తి ఫస్ట్ బాబరే అని నా అనుకుంటున్నాను. బాబర్ తర్వాత హుమయూన్, అక్బరు వీళ్ళంతా వచ్చారు. ఫస్ట్ అప్పుడులో నాకు తెలిసిండి చెప్పాం కదా, పర్షియా, ఆఫ్ఘనిస్తాన్ ఇదంతా ఇండియాలో నార్త్ సైడ్ ఇదంతా రాజ్యాలు మ్యాక్సిమం మొఘల్స్ అయితే ఆక్రమించారు. ఇది ఫ్రెండ్స్ మన హుమయూన్ టాంబ్ విశేషాలు. ఇదంతా బయటికి వచ్చేస్తున్నప్పుడు మాట. సో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇంక ఇదంతా మీకోసం ఎక్స్ట్రా మాట. ఇంకా మీ ఓపిక, మీరు చూస్తారనుకుంటే ఈ పక్షుల్ని వాటిని చూడొచ్చు. ల్యాగ్ అయింది కదా, నాకు అర్థమైంది ల్యాగ్ అయిందని. ఇంకా హిస్టరీ అంటేనే ల్యాగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హిస్టరీ అంటేనే ల్యాగు. సో సైన్స్ అంతే కొంచెం ఇదిగా ఉంటుంది, కానీ ఏంటి కొంచెం అట్రాక్టివ్గా, కానీ హిస్టరీ అంటే కొంచెం ల్యాగ్గా ఉంటుంది కాబట్టి మీకు ల్యాగ్ చేసి చూపించాను. ఇక్కడ అంతా గెద్దలు అవి ఎక్కువ ఉన్నాయి. పిల్లలతో వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే చిన్నపిల్లలతో వెళ్ళినప్పుడు ఆ గెద్దలు మీద దాడి చేసే అవకాశం అయితే ఉంది. ఇంకా నా వల్ల కాదు, ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడుతున్నాను, కానీ వీడియోకి టైంపాస్ చేయడానికి మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను, చూసుకోండి. ఇంకా వెరైటీ ఏంటంటే ఈ టైప్ బాత్రూమ్ నేను ఎప్పుడూ చూడలేదు. జెంట్స్ బాత్రూమ్ ఇలా ఉండడం,